గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ పీయూష గ్రంథి. పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది, అది దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధమైనటువంటి హార్మోన్లను విడుదల చేస్తుందో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మరి మానవ అంతఃస్రావక వ్యవస్థలో తల ప్రాంతంలో, మెడ ప్రాంతంలో, ఉదర ప్రాంతంలో కొన్ని గ్రంథులు అనేవి ఉంటాయి. తల ప్రాంతంలో పీయూష గ్రంథి లేదా దీనిని పిట్యూటరీ గ్రంథి అంటారు. మరి తల ప్రాంతంలో పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి ఉంటాయి. మరి మెడ ప్రాంతంలో థైమస్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి అనే 3 రకాల గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఉదర ప్రాంతంలో క్లోమ గ్రంథి, అధివృక్క గ్రంథి, బీజకోశాలు, జఠరాంత గ్రంథులు అనేవి ఉంటాయి. మరి మొదటగా తల ప్రాంతంలో 2 రకాల గ్రంథులు ఉంటాయి. పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి. తల ప్రాంగణ కింద ఉన్నటువంటి ప్రాంతం మెడ ప్రాంతం. ఈ మెడ ప్రాంతంలో 3 రకాల గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఎటువంటి గ్రంథులు? థైరాయిడ్, థైమస్, థైరాయిడ్, పారాథైరాయిడ్ అనే గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఉదర ప్రాంతంలో క్లోమ గ్రంథి, అధివృక్క గ్రంథి, బీజకోశాలు, జఠరాంత గ్రంథులు అనేవి ఉంటాయి. మరి తల ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటైనటువంటి పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి గురించి ఈరోజు చెప్పుకుందాం. మరి పీయూష గ్రంథి నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే తల ప్రాంతంలో ఉంటుంది. దీని యొక్క వర్ణం చూసినట్లయితే ఎరుపు బూడిద వర్ణంలో ఉంటుంది. ఎరుపు బూడిద వర్ణంలో ఉండి చిన్నగా ఉన్నటువంటి బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. ఎరుపు బూడిద వర్ణంలో ఉండి చిన్నగా బఠానీ సైజ్ అంత పరిమాణంలో ఉంటుంది. మరి ఇది ఎక్కడ ఉంటుంది? మెదడు భాగంలో హైపోథాలమస్కు పీయూష వృంతం ద్వారా అతికి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్కు పీయూష వృంతం ద్వారా అతికి ఉంటుంది. మరి ఇది సెల్లాటార్సికా అనే అస్థిగర్తరంలో సురక్షితంగా ఉంటుంది. సెల్లాటార్సికా అనే అస్థిగర్తరంలో సురక్షితంగా ఉంటుంది. మరి పీయూష గ్రంథి యొక్క పరిమాణం చూసినట్లయితే ఇది 0.5 నుంచి 1.3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. పీయూష గ్రంథి 0.5 గ్రాముల బరువును కలిగి ఉండి 1.3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. పీయూష గ్రంథిలో 3 రకాల లంబికలనేవి కనిపించడం జరుగుతుంది. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. పూర్వలంబిక, పరలంబిక, మధ్యలంబిక. చూడండి, పటంలో చూసిన అండర్లైన్ చేసిన పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక అనే 3 లంబికలు అనేవి ఉంటాయి. ఈ పూర్వలంబికనే పార్స్ ఎంటరియల్ అనే లంబిక అంటారు. మరి మధ్యలంబికను పార్స్ ఇంటర్మీడియా అంటారు. పరలంబికను పార్స్ నెర్వోజా అంటారు. పూర్వలంబికను పార్స్ ఎంటరియల్, మధ్యలంబికను పార్స్ ఇంటర్మీడియా, పరలంబికను పార్స్ నెర్వోజా అంటారు. మరి ఈ పూర్వలంబికను, మధ్యలంబికను రెండింటినీ కలిపి ఎడినోహైపోసిస్ అంటారు. మరి పరలంబికను న్యూరోహైపోసిస్ అంటారు. మరి స్ట్రక్చర్లో చూసినట్లయితే ఈ పూర్వలంబిక, మధ్యలంబిక రెండింటినీ కలిపి ఎడినోహైపోసిస్ అని, పరలంబికను న్యూరోహైపోసిస్ అని అంటారు. మరి ఈ పీయూష గ్రంథి స్వతంత్ర గ్రంథి కాదు. దీని నుంచి హార్మోన్లు విడుదల కావాలంటే హైపోథాలమస్, మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ నుంచి హార్మోన్లు అనేవి విడుదల కావాలి. ఈ హార్మోన్ల ప్రేరణ వల్ల ఈ పీయూష గ్రంథి నుంచి హార్మోన్లు అనేవి
విడుదలవుతాయి. మరి హైపోథాలమస్లో ఉండేటువంటి హార్మోన్లను న్యూరో హార్మోన్లు అంటారు. వీటిని విడుదల హార్మోన్లు అంటారు. మరొకసారి పీయూషగ్రంథి నిర్మాణం చూసినట్లయితే ఇది తల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి బఠానీ గింజంత పరిమాణంలో ఉన్నటువంటి గ్రంథి. ఇది ఎరుపు బూడిద వర్ణంలో ఉంటుంది. మరి ఇది ఎక్కడ ఉంటుంది? తల ప్రాంతంలో ఉన్నటువంటి మెదడు భాగంలో హైపోథాలమస్కు పీయూష వృంతం ద్వారా అతికి ఉంటుంది. మరి ఇది సురక్షితంగా ఉంటుంది. మరి ఏ భాగంలో? సెల్లా టార్సికా అనే అస్థిగర్తరంలో సురక్షితంగా ఈ పీయూషగ్రంథి అనేది ఉంటుంది. మరి పీయూషగ్రంథి పరిమాణం చూసినట్లయితే 0.5 గ్రాముల బరువును కలిగి 1.3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 3 లంబికలు అనేవి స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. మరి పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. పూర్వలంబికను పార్స్ ఎంటరియల్, మరి మధ్యలంబికను పార్స్ ఇంటర్మీడియా అని, మరి చివరగా ఉన్నటువంటి లంబికను పరలంబికను పార్స్ నెర్వోజా అని అంటారు. మరి పూర్వలంబికను మధ్యలంబికను రెండింటినీ కలిపి ఎడినోహైపోసిస్ అంటారు. మరి పరలంబికను న్యూరోహైపోసిస్ అంటారు. మరి పీయూషగ్రంథి స్వతంత్ర గ్రంథి కాదు. పీయూషగ్రంథి నుంచి స్వతంత్రంగా హార్మోన్లు అనేవి విడుదల కావు. మరి దీని నుంచి హార్మోన్లు విడుదల కావాలంటే మెదడులోని హైపోథాలమస్లో ఉన్నటువంటి హార్మోన్లు ఈ పీయూషగ్రంథిని ప్రేరేపించాలి. ఈ పీయూషగ్రంథిని ప్రేరేపించడం వల్ల హార్మోన్లు పీయూషగ్రంథి నుంచి హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. మరి హైపోథాలమస్లో ఉన్నటువంటి హార్మోన్లను న్యూరో హార్మోన్లు లేదా విడుదల హార్మోన్లు అంటారు. మరి ఎడినోహైపోసిస్ అంటే ఇందాక తెలుసుకున్నాం. పూర్వలంబికను మధ్యలంబికను ఎడినోహైపోసిస్ అంటారు. మరి ఎడినోహైపోసిస్ అంటే పూర్వలంబిక నుంచి మధ్యలంబిక నుంచి హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. ఎటువంటి హార్మోన్లో చూద్దాం. మరి పూర్వలంబిక చూసినట్లయితే, మధ్యలంబికను చూసినట్లయితే ఈ 2 లంబికల నుంచి కొన్ని రకాల హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. మరి ఎటువంటి హార్మోన్లు కింద ఉన్నాయి చూడండి. మరి FSH ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదేవిధంగా హార్మోన్ల గురించి తెలుసుకుందాం. మరి ఎడినోహైపోసిస్ అనగా పూర్వలంబిక, మధ్యలంబిక. మరి ఎడినోహైపోసిస్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లు పెరుగుదల హార్మోన్, దీనినే స్టిమ్యులేటింగ్ హార్మోన్, సోమాటోట్రోఫిక్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. ఇది పూర్వలంబిక నుంచి పీయూషగ్రంథి పూర్వలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. మరి ఈ పెరుగుదల హార్మోన్ను సోమాటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. మరి ఈ సోమాటోట్రోఫిక్ ఏం చేస్తుంది? పెరుగుదలను నియంత్రిస్తుంది. పెరుగుదల హార్మోన్ విడుదలవ్వడం వలన పెరుగుదలను నియంత్రిస్తుంది. మరి పెరుగుదల హార్మోన్ అపసవ్యత వలన కొన్ని రకాల వ్యాధులనేవి కలగడం జరుగుతుంది. మరి ఎటువంటి వ్యాధులు? మరుగుజ్జు కానీ, మహాకాయత, అదేవిధంగా ఎక్రోమెగాలి అనే కొన్ని రకాల వ్యాధులు అనేవి కలుగుతాయి. అపసవ్యత అనగా ఏంటిది? తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మరి మరుగుజ్జుతనం, పెరుగుదల హార్మోన్ అనేది తక్కువగా విడుదల కావడం వల్ల అస్తులనేవి పెరగవు. మరి ఎంత పొడవు ఉంటారు ఈ మరుగుజ్జుతనం అనే వంటి వ్యక్తులు? 3 నుంచి 4 అంగుళాల వరకు, అడుగుల వరకు మాత్రమే పెరుగుతారు. మరి పెరుగుదల హార్మోన్ తక్కువగా స్రవించడం వల్ల ఈ మరుగుజ్జుతనం అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి వారిలో అస్తులనేవి తక్కువగా
పెరగడం జరుగుతుంది. మరి సుమారు 3 నుంచి 4 అడుగుల వరకే వీరు ఉంటారు. మరి ఈ మరుగుజ్జుతనం వలన ఏంటిది? మరుగుజ్జుతనం వలన బద్ధకస్తులు అవుతారు. మరి లైంగిక ధర్మ లక్షణాలలో వంటి లక్షణాలలో ఉత్సాహంగా పాల్గొనరు. మరి ఇటువంటి వ్యాధిని సైమండ్ వ్యాధి, కాచికేసియా అంటారు. మరి ఇది ఎటువంటి హార్మోన్ లోపం వల్ల? పెరుగుదల హార్మోన్ ఎడినోహైపోసిస్ అనగా పూర్వలంబిక నుంచి, పీయూష గ్రంథి పూర్వలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. దీనినే సోమాటోట్రాఫిక్ హార్మోన్ అంటారు. మరి పెరుగుదల హార్మోన్ ఏంటిది? పెరుగుదలను నియంత్రిస్తుంది. ఈ పెరుగుదల హార్మోన్ అపసవ్యత వలన మరి తక్కువగా విడుదలవ్వడం వలన మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుంది. మరి మహాకాయత మరుగుజ్జుతనానికి క్వైట్ అపోజిట్. మరి మహాకాయత అనగానేమి? పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఈ మహాకాయత అంటే అతి దీర్ఘ అస్తులనేవి విపరీతంగా పెరిగి పొడవుగా కనిపించడం జరుగుతుంది. దీనినే మహాకాయత లేదా అతి దీర్ఘకాయత్వం అంటారు. మరి మహాకాయత వల్ల ఏర్పడేటువంటి మానవుల్లో సుమారు అస్తులు 7 నుంచి 8 అడుగుల వరకు పెరగడం జరుగుతుంది. మరి మహాకాయత అనగానేమి అనగా పెరుగుదల హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల అస్తులనేవి విపరీతంగా పెరిగి సుమారు 7 నుంచి 8 అడుగుల వరకు పొడవు పెరగడం జరుగుతుంది. దీనినే మహాకాయత అతి దీర్ఘకాయత్వం అంటారు. చివరగా ఎక్రోమెగాలి కూడా ఏంటిదంటే పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలవ్వడం వల్ల కొన్ని భాగాలలో అంటే కాళ్ళు, చేతులు, అదేవిధంగా దవడ యొక్క కింది దవడలు వంటి భాగాల్లో అస్తులనేవి విపరీతంగా పెరిగి చూడ్డానికి గొరిల్లా పోలికలను కలిగి ఉంటుంది. ఉంటారు. మరి పెరుగుదల హార్మోన్ వలన ఈ రకంగా 3 రకాల వ్యాధులనేవి రావడం జరుగుతుంది. పెరుగుదల హార్మోన్ అపసవ్యత వలన అనగా తక్కువ ఎక్కువ వలన ఈ రకమైన వ్యాధులనేవి రావడం జరుగుతుంది. మరి పెరుగుదలను నియంత్రించేటువంటి హార్మోన్ మరి తక్కువగా విడుదలవ్వడం వలన మరుగుజ్జుతనం, ఎక్కువగా విడుదలవ్వడం వలన మహాకాయత అనగా అతి దీర్ఘకాయత్వం, అదేవిధంగా ఎక్కువగా విడుదలవ్వడం వలన ఎక్రోమెగాలి అనే వ్యాధులనేవి రావడం జరుగుతుంది. మరి ఎడినోహైపోసిస్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ రెండవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనినే అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అని అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అవట గ్రంథు ప్రేరేపక హార్మోన్. ఇది అవట గ్రంథును ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లను విడుదలయ్యేటట్లు చేస్తుంది. మరి అవట గ్రంథును అదేవిధంగా థైరోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. మరి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దీనినే అవట గ్రంథు ప్రేరేపక హార్మోన్ అని కూడా అంటారు, లేదా థైరోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. మరి ఈ హార్మోన్ ఏం చేస్తుంది? అవట గ్రంథును ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లు చేస్తుంది. మరి మూడవ హార్మోన్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. మరి దీనినే అధివృక్క వల్కల హార్మోన్ అని అంటారు. మరి అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లు చేస్తుంది. గ్లూకో మినరలో లైంగిక కార్టికాయిడ్లను విడుదలయ్యేటట్లు చేస్తుంది. దీనినే అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అని అంటారు. మరి నాలుగవది ఏంటిది అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనినే పుటిక ప్రేరేపక హార్మోన్ అని అంటారు. పుటిక ప్రేరేపక హార్మోన్ అని
అంటారు. అండాల అభివృద్ధికి, అండపుటికల అభివృద్ధికి ఈ పుటిక ప్రేరేపక హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. మరి స్త్రీలలో అదేవిధంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ విడుదలవ్వడానికి, పురుషుల్లో ముష్కాల నుంచి శుక్రకణ ఉత్పత్తికి ఈ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీనినే పుటిక ప్రేరేపక హార్మోన్ అని అంటారు. స్త్రీలలో అండపుటికల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విడుదలకు ఉపయోగపడుతుంది. పురుషుల్లో శుక్రకణోత్పత్తికి ఉపయోగపడుతుంది. తరువాత 5వ హార్మోన్ ఎడినోహైపోసిస్ నుంచి విడుదలయ్యేటువంటి 5వ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్, దీనినే మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ అని అంటారు. ల్యూటినైజింగ్ హార్మోన్ మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ అని అంటారు. అండాల అభివృద్ధికి ల్యూటినైజింగ్ ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడితే, మరి అండాల పరిపక్వతకు ఇది ఉపయోగపడుతుంది. అండోత్సర్గ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. అండాల అభివృద్ధికి ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడితే, అభివృద్ధి తర్వాత అండోత్సర్గ ప్రక్రియలో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అండం విడుదలైనటువంటి అండపుటికను కార్పస్ ల్యూటియం అంటారు. అండం విడుదలైన తర్వాత, అండపుటిక నుంచి అండం విడుదలైన తర్వాత ఆ పుటికను కార్పస్ ల్యూటియం అంటారు. వీటినే గొనడోట్రోఫిక్ హార్మోన్లని కూడా అంటారు. ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ రెండింటినీ కూడా గొనడోట్రోఫిక్ హార్మోన్లని అంటారు. తర్వాత ల్యూటియోట్రోఫిక్ హార్మోన్, దీనినే ప్రొలాక్టిన్ అని కూడా అంటారు. ల్యూటియోట్రోఫిక్ హార్మోన్, దీనినే ప్రొలాక్టిన్ అని కూడా అంటారు. మరి స్త్రీలలో గర్భధారణ సమయంలో క్షీరగ్రంథుల అభివృద్ధికి, అదేవిధంగా క్షీరం విడుదలవటకు ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. మరి పావురంలో చూసినట్లయితే అన్నకోశాలను అభివృద్ధి ప్రేరేపించి వాటి నుంచి క్షీరం విడుదలకు ఈ ప్రొలాక్టిన్ అనేది ఉపయోగపడుతుంది. దీనినే మాతృత్వ హార్మోన్, లాక్టోజెనిక్ హార్మోన్ అనే పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ క్షీరగ్రంథుల నుంచి క్షీరం విడుదలవ్వడానికి ఉపయోగపడే హార్మోన్. పావురంలో అన్నకోశాలను ప్రేరేపించి దాని నుంచి క్షీరం విడుదలవ్వడకు ఉపయోగపడేటువంటి హార్మోన్, దీనినే మాతృత్వ హార్మోన్ లేదా లాక్టోజెనిక్ హార్మోన్ అని అంటారు. మరి తరువాత మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది పీయూష గ్రంథి మధ్యలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. దీనినే ఇంటర్మీడియన్ అని కూడా అంటారు. కోమాటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. మరి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీయూష గ్రంథి మధ్యలంబిక నుంచి విడుదలవుతుంది. మరి ఇది మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని విడుదల చేస్తుంది. మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని విడుదల చేయడం వల్ల నలుపు రంగును కలిగి ఉంటారు. మరి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి మధ్యలంబిక నుంచి ఏర్పడుతుంది. ఇది మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని విడుదల చేయడం వలన, ఎక్కువగా విడుదల చేయడం వలన నలుపు రంగులో కనిపించడం జరుగుతుంది. చివరగా పరలంబిక. మరి చివరగా పీయూష గ్రంథి యొక్క పరలంబికని ఏమనుకున్నాం? న్యూరోహైపోసిస్. ఈ న్యూరోహైపోసిస్ నుంచి కూడా 2 రకాల హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. ఆక్సిటోసిన్, అదేవిధంగా వ్యాసోప్రెసిన్. ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్ అనే 2 రకాల హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. మరి ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది అనగా, ఇది 8 అమైనో ఆమ్లాలను కలిగినటువంటి యాక్టోపెప్టిక్ ఆమ్లం.
మరి ఇది గర్భం దాల్చిన తర్వాత గర్భధారణ సమయంలో పురిటి సమయంలో పురిటి నొప్పులను కలగజేయడంలో పురిటి నొప్పులను కలగచేసి పురిటి నొప్పులను కలగచేసే ఆ హార్మోన్. మరి ఈ పురిటి నొప్పుల వలన పిండం అనేది బయటకు రావడం జరుగుతుంది. దీనినే జనన హార్మోన్, క్షీర బహిష్కర హార్మోన్ అని కూడా అంటారు. మరి గర్భం దాల్చిన తర్వాత పురిటి నొప్పుల సమయంలో మరి శిశువు అనేది బయటికి రావడానికి తోడ్పడే అటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్. మరి వ్యాసోప్రెసిన్ తర్వాత పీయూష గ్రంథి పూర్వలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్, పరలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ వ్యాసోప్రెసిన్. దీనినే అతిమూత్ర నిరోధక హార్మోన్ అని అంటారు. ఇది కూడా 8 అమైనో ఆమ్లాలను కలిగినటువంటి యాక్టోపెప్టైన్. ఇది ఏం చేస్తుంది, నీటిలో పునఃశోషణాన్ని అధికంగా చేసి మరి మూత్రం ద్వారా నీరు అనేది తక్కువగా విడుదలయ్యేటట్లు చేస్తుంది. దేహంలో మూత్రపిండాలలో పునఃశోషణాన్ని అధికంగా చేసి మూత్రం ద్వారా తక్కువ నీటిని కోల్పోయేటట్లు చేస్తుంది. ఒకవేళ వ్యాసోప్రెసిన్ గనక వ్యాసోప్రెసిన్ లోపం వలన ఏ విధంగా జరుగుతుంది అంటే డయాబెటిస్ మిల్లిటస్ అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మరి ఏ విధంగా అంటే నీటి పునఃశోషణాన్ని తక్కువగా చేసి మూత్రం ద్వారా నీరు అనేది బయటకు ఎక్కువగా విడుదలయ్యేటట్లు చేస్తుంది. వీరు నీరు పూరించడానికి ఎక్కువ నీటిని తాగవలసి ఉంటుంది. వీరి యొక్క మూత్రంలో ఎటువంటి గ్లూకోజ్ ఉండదు. దీనినే డయాబెటిస్ మిల్లిటస్ అంటారు. అతిమూత్ర నిరోధక హార్మోన్ ఇది పీయూష గ్రంథి నుంచి పరలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. పీయూష గ్రంథి నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కింద చూసినట్లయితే విడుదల చేసేటువంటి హార్మోన్లు ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అదేవిధంగా ల్యూటినైజింగ్ హార్మోన్, గొనడోట్రోఫిక్ హార్మోన్, అడ్రినోకార్టికో హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్ ఈ రకమైనటువంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. మరి పీయూష గ్రంథిని యొక్క నిర్మాణం మరొకసారి చూసినట్లయితే పీయూష గ్రంథి ఎరుపు బూడిద వర్ణంలో ఉంటుంది. మెదడుకు వెనుక భాగంలో బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. మరి పీయూష గ్రంథి హైపోథాలమస్కు పీయూష వృంతం ద్వారా అతికి ఉంటుంది. ఇది సురక్షితంగా సెల్లా టార్సికా అనే అస్థిగర్తరంలో ఉంటుంది. పీయూష గ్రంథి 0.5 గ్రాముల బరువును కలిగి 1.3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 3 రకాల లంబికలు అనేవి కనిపించడం జరుగుతుంది. మరి ఎటువంటి లంబికలు అంటే పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. పూర్వలంబికను పార్స్ ఎంటరియల్, పరలంబికను పార్స్ ఇంటర్మీడియా మధ్యలంబికను పార్స్ ఇంటర్మీడియా, పరలంబికను పార్స్ నెర్వోజా అని అంటారు. మరి పూర్వలంబికను మధ్యలంబికను రెండింటినీ కలిపి ఎడినోహైపోసిస్ అంటారు. పరలంబికను న్యూరోహైపోసిస్ అంటారు. మరి ఇది ఒక స్వతంత్ర గ్రంథి కాదు. దీని నుంచి హార్మోన్లు విడుదల కావాలంటే హైపోథాలమస్ అంటే మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్లోని హార్మోన్ల ప్రేరణ వల్ల ఈ పీయూష గ్రంథి నుంచి హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. మరి పీయూష ఎడినోహైపోసిస్ అంటే పూర్వలంబిక, మధ్యలంబిక. మరి మొదటగా పెరుగుదల హార్మోన్. మరి పెరుగుదల హార్మోన్ ఏం చేస్తుంది అంటే దీనిని సొమాటోట్రోఫిక్ హార్మోన్ అని అంటారు. మరి ఇది ఏం చేస్తుంది, పెరుగుదలను నియంత్రిస్తుంది. అంటే ఎక్కువ పొడవు పెరగకుండా ఇది నియంత్రిస్తుంది. మరి ఈ పెరుగుదల హార్మోన్ అపసవ్యత వలన ముఖ్యంగా 3 రకాల వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. మరుగుజ్జుతనం, మహాకాయత, ఎక్రోమెగాలి. మరుగుజ్జుతనం అనగా
పెరుగుదల హార్మోన్ తక్కువగా స్రవించడం వలన అస్థులనేవి అనగా ఎముకలనేవి తక్కువగా పొడవు పెరగడం జరుగుతుంది. సుమారు ఎంత అంటే కేవలం 3 నుంచి 4 అడుగుల వరకే పొడవు పెరగడం జరుగుతుంది. మరి ఇటువంటి వారిలో ఎక్కువగా సోమరిపోతుగా ఉంటారు, మలబద్ధకంగా ఉంటారు, లైంగిక లక్షణాలలో ఉత్సాహంగా ఉండరు. ఇటువంటి వ్యాధిని సైమండ్ వ్యాధి, కాచికేసియా అంటారు. మరి తరువాత మహాకాయత. మరి పెరుగుదల హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం వలన వీరి అస్థులు లేదా ఎముకలు అనేది విపరీతంగా పొడవు పెరగడం జరుగుతుంది. మరి పొడవు సుమారు 7 నుంచి 8 అడుగుల వరకు అస్థులు అనేవి పెరగడం జరుగుతుంది. తర్వాత ఎక్రోమెగాలి అనగా ఇది కూడా పెరుగుదల హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల కొన్ని భాగాలలో కాళ్ళు, ఎముకలు, కాళ్ళు, చేతులు, కింది దవడ యొక్క భాగాలు అనేవి విపరీతంగా పొడవు జరుగుతుంది. చూడ్డానికి గొరిల్లా పోలికలను కలిగి ఉంటారు. రెండవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది కూడా ఎడినో హైపోసిస్ నుంచి విడుదలైనటువంటి హార్మోన్. దీనినే అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అని అంటారు. ఇది అవటు గ్రంథుని ప్రేరేపించి అవటు గ్రంథి నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లు చేస్తుంది. మరి మూడవ హార్మోన్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. దీనిని అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్ అని అంటారు. అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్. మరి దీనిని అడ్రినోకార్టికోట్రోఫిక్ అని కూడా అంటారు. ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లు చేస్తుంది. గ్లూకోమినరల్ కార్టికాయిడ్లను లైంగిక కార్టికాయిడ్లను విడుదలయ్యేటట్లు చేస్తుంది. నాలుగవది ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనిని పుటిక ప్రేరేపక హార్మోన్ అని అంటారు. మరి స్త్రీలలో అండపుటికల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరి స్త్రీలలో ఇది అండపుటికల అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విడుదలకు ఉపయోగపడుతుంది. పురుషుల్లో మాత్రం ముష్కాల నుంచి శుక్రకణోత్పత్తికి విడుదలకు ప్రోత్సహిస్తుంది. విడుదలయ్యేటట్లు చేస్తుంది. తర్వాత ఐదవది ల్యూటినైజింగ్ హార్మోన్. దీనినే మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ అని అంటారు. మరి ఇందాక ముందు చెప్పుకున్నాం, పుటిక ప్రేరేపక హార్మోన్ ఏం చేస్తుంది? అండ పుటికల అభివృద్ధికి ఉపయోగపడితే అండోత్సర్గ ప్రక్రియలో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అండోత్సర్గ ప్రక్రియలో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అండోత్సర్గం తర్వాత ఉన్నటువంటి అండపుటికను కార్పస్ ల్యూటియం అంటారు. మరి ఈ రెండు హార్మోన్లను ఏంటిది? పుటిక ప్రేరేపక హార్మోన్, మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ లేదా ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, రెండు హార్మోన్లను గొనడోట్రోఫిక్ హార్మోన్లని అంటారు. మరి తరువాత ల్యూటియోట్రోఫిక్ హార్మోన్. దీనినే ప్రొలాక్టిన్ అని కూడా అంటారు. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది? స్త్రీలలో క్షీరం విడుదలకు ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో క్షీరగ్రంథుల అభివృద్ధికి, మరి గర్భం దాల్చిన తర్వాత క్షీరగ్రంథుల నుంచి క్షీరం అనేది విడుదలవటకు ఈ ల్యూటియోట్రోఫిక్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మన పావురంలో చూసినట్లయితే దాని యొక్క అన్నకోశాలను ప్రేరేపించి అదేవిధంగా దాని నుంచి క్షీరం విడుదలవటకు ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్నే లాక్టోజెనిక్ హార్మోన్, మాతృత్వ హార్మోన్ అని కూడా అంటారు. మరి తర్వాత చివరగా అనగా ఏంటిది? పూర్వలంబికల నుంచి మధ్యలంబిక నుంచి విడుదలయ్యే హార్మోన్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్.
దీనినే ఇంటర్మీడియన్ అని కూడా అంటారు. ఒకవేళ ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని విడుదలయ్యేటట్లు చేస్తుంది. ఒకవేళ మెలనిన్ అనేది ఎక్కువగా విడుదలవ్వడం వల్ల నలుపు రంగును కలిగి ఉంటారు. ఇది పీయూష గ్రంథి మధ్యలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. ఇది పూర్వ మధ్యలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు. ఎడినోహైపోసిస్ నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు. తర్వాత ఏంటిది, న్యూరోహైపోసిస్. పీయూష గ్రంథి పరలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు 2 రకాలుగా ఉంటాయి, ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్. ఆక్సిటోసిన్నే దీనిని జనన హార్మోన్, క్షీర బహిష్కర హార్మోన్, శిశు బహిష్కర హార్మోన్ అని కూడా అంటారు. మరి దీని నిర్మాణం చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే, గర్భం దాల్చిన తర్వాత పురిటి నొప్పులను కలుగజేసి శిశువును బయటకి రప్పించడంలో ముఖ్య పాత్ర వహించేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్. ఇది 8 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నటువంటి హార్మోన్. తర్వాత వ్యాసోప్రెసిన్, అతిమూత్ర నిరోధక హార్మోన్. మరి ఈ అతిమూత్ర నిరోధక హార్మోన్ ఏం చేస్తుంది, మూత్రపిండాలలో నీటిని ఎక్కువగా పునఃశోషణం జరిపి మరి మూత్రం ద్వారా నీరు అనేది బయటికి ఎక్కువగా కోల్పోకుండా చేస్తుంది. మరి అతిమూత్ర నిరోధక హార్మోన్ ఏం చేస్తుంది, మూత్రపిండాలలో ఉన్నటువంటి నీరును ఎక్కువగా పునఃశోషణం చేస్తుంది. నీటిని కోల్పోకుండా మూత్రం ద్వారా కొద్ది మొత్తాన్నే బయటికి పంపుతుంది. ఒకవేళ ఈ వ్యాసోప్రెసిన్ లోపిస్తే పునఃశోషణాన్ని తక్కువగా చేసి మూత్రం ద్వారా నీరు అనేది ఎక్కువగా విడుదలవుతుంది. మరి ఇటువంటి వారిలో గ్లూకోజ్ అనేది ఉండదు. మరి ఎక్కువగా నీటిని పూరించడానికి ఎక్కువ నీటిని తాగవలసి వస్తుంది. ఇటువంటి వారిలో మూత్రంలో గ్లూకోజ్ అనేది ఉండదు. దీనినే డయాబెటిస్ మిల్లిటస్ అంటారు. మరి ఇది వ్యాసోప్రెసిన్. పీయూష గ్రంథి పూర్వలంబిక అదేవిధంగా పరలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లు. మన స్ట్రక్చర్లో చూసినట్లయితే కింద బాణాల గుర్తులు ఉన్నాయి చూడండి, ఇవి విడుదల చేసేటువంటి హార్మోన్లు. పూర్వలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు, అదేవిధంగా పరలంబిక నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లు. పీయూష గ్రంథి నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది.